ప్రైజ్ ది లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. ఆయన యొక్క వాక్య లేఖనాలను ఆయన చిత్తానుసారం ధ్యానించుకుంటున్నాం కనుక మనం అందరం బాగున్నామని నేను విశ్వసిస్తున్నాను. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, గడిచినటువంటి దినాల్లో యేసు ప్రభు మనకిచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞను మనము చూచాం. అది యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వాక్యంలో, మీరు నొకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చూడండి, యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు అనేటువంటి ప్రశ్న ఇది వరకు మీకు కొందరికి వచ్చి ఉండొచ్చు. అంటే యేసు ప్రభు ప్రేమించిన విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించాలని దేవుని యొక్క వాగ్దానము ఇక్కడ మనకి ఇస్తున్నాడు. అంటే ఆయన యొక్క ఆజ్ఞ ఇస్తున్నాడు. క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చుచున్నానని చెప్పి మాటని ఇస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ యొక్క విషయాన్ని గురించి నేను మీకు కొన్ని చెప్తాను. చూడండి, యోహాను రాసిన సువార్త పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త. మిగతా శుభవార్తలతో పోల్చుకుంటే ఈ యొక్క సువార్తలో ఎక్కువ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు యొక్క బోధల గురించి మనకు తెలియజేయబడతాయి. ప్రత్యేకమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. మిగతా మత్తయి, మార్కు, లూకా ఆ యొక్క విషయాల్లో కొన్ని మాటలు ఉన్నా కూడా ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు ఉంటాయి. అందుకే క్రొత్త ఆజ్ఞ అనేటువంటి ఆజ్ఞ ఈ యొక్క సువార్తలో మాత్రమే ఉంటున్నది. ఎందుకంటే యోహాను చాలా దేవుని దగ్గర సన్నిహితంగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుడు ప్రేమించినటువంటి శిష్యులు ఒకడుగా మనం చూడగలుగుతున్నాం. యోహాను విషయానికి వస్తే, యోహాను శిష్యుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనంలో ప్రపంచానికి బోధించాడని మనం చెప్పగలుగుతున్నాం. ఏమిటంటే, ప్రకటన రాసినటువంటి గ్రంథం పద్మాసు అనేటువంటి దీపంలో యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నటువంటి ఆ యొక్క యోహాన్ని, యేసు ప్రభుని దేవుడుగా నువ్వు కొలిస్తే నేను చంపేస్తామని చెప్పి రకరకాల హింసలు పెట్టి ఆయన దానికి ఒప్పుకోకుండా ఉండడాన్ని బట్టి మనుషులు లేనటువంటి ఒక దీవిలో ఎత్తుకొని వెళ్ళి ఆ దీవిలో విడిచిపెట్టాడు. ఆ పద్మాసు దీపంలో విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క దీపం చుట్టూ సముద్రం, ఒక చిన్న ప్రాంతం మాత్రమే మట్టి ఉంటుంది. ఆ ప్రాంతం విడిచిపెట్టినప్పుడు అక్కడ నుంచి ఆయన పరలోకంలో సింహాసనంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తును చూచి ఆయనతో మాట్లాడుతూ ముఖాముఖిగా దర్శనాన్ని పొందుకొని గతించినటువంటి కాలము, జరుగుతున్నటువంటి కాలము, జరగబోయేటువంటి భవిష్యత్తును గురించి చాలా చక్కగా ఆయన వివరించాడు. అంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉందో, దేవునితో ఎంత సన్నిహితంగా ఉన్నాడో, దేవుని యొక్క రాజ్యం గురించి ఎంతగా వివరించాడో తద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఈ యొక్క యోహాను సాధారణమైనటువంటి శిష్యుడు కాదని, ప్రకటన గ్రంథాన్ని చాలా చాకచక్యంగా, సున్నితంగా, అంటే జరగబోయే భవిష్యత్తును గురించి చాలా చక్కగా వివరించినటువంటి దేవుని యొక్క శిష్యుడిగా ఉంటున్నాడు. ఆ శిష్యుడు ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే, కొత్త ఆజ్ఞ ఏమిటంటే, యేసు ప్రభు ఎలా మిమ్మల్ని అంటే నేను ఎలా మిమ్మల్ని ప్రేమించానో ఆ రకంగా మీరు ఇతరులను ఒకరినొకరిని ప్రేమించాలా. ఈ యొక్క ప్రేమను ఏం ప్రేమ అంటారంటే అగాప్య ప్రేమ. అగాప్య ప్రేమ అంటే ఏది ఆశించకుండా ప్రేమించేటువంటి ప్రేమ, ప్రతిఫలము లేకుండా ప్రేమించేటువంటి ప్రేమ. నీ దగ్గర అందం ఉన్నప్పుడు ప్రేమించేవారు ఉండొచ్చు, డబ్బులు ఉన్నప్పుడు ప్రేమించేవారు ఉండొచ్చు, ఆస్తులు ఉన్నప్పుడు ప్రేమించేవారు ఉండొచ్చు, ఇంకా రకరకాల వాళ్ళకి అవసరమైనది వస్తువు నీ దగ్గర ఉన్నప్పుడు నిన్ను ప్రేమించేవారు ఉండొచ్చు, నీ దగ్గర బంగారు ఆభరణాలు ఎక్కువ ఉన్నప్పుడు నిన్ను ప్రేమించేవారు ఉండొచ్చు, భర్త నీ వయసు ఉన్నప్పుడు నిన్ను ప్రేమించేవాడుగా ఉండొచ్చు, భార్య నీ వయసు ఉన్నప్పుడు నిన్ను ప్రేమించేవారుగా ఉండొచ్చు, బిడ్డలు నువ్వు బాగా డబ్బులు ఇస్తూ ఉన్నట్టు నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. అదేవిధంగా రకరకాలుగా ఈ యొక్క లోక ప్రేమ, మాయ ప్రేమ, ఇలా రకరకాలైన ప్రేమలు ఉంటాయి. అంటే ఈ ప్రేమలన్నీ స్వార్థపూరితమైన ప్రేమ. అయితే యేసు ప్రభు యొక్క ప్రేమ ఏ స్వార్థము లేకుండా, ఏది ప్రతిఫలము ఆశించకుండా, ఎవరి మీద ఏది ఆశ పెట్టుకోకుండా అందరినీ, మానవులందరినీ, ఇంకా చెప్పాలనుకుంటే భూమిపైన ఉన్నటువంటి మానవ కోటి ప్రస్తుతానికి 800 కోట్లకు పైగా ఉన్నారు, 250 దేశాలకు పైగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని, 145 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాభాని, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అదేంటి ఆయన ప్రేమ, అదేంటి ఆయన ప్రేమ. ఇంకా ఆ ప్రేమ గురించి బైబిల్లో ఏమని సెలవుస్తున్నటువంటి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే, మీరు చదవలసినటువంటి వాక్యం ఏమిటంటే, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యం నుంచి మీరు చదివినట్లయితే ఈ ప్రేమను గురించి తెలియజేయబడుతున్నాయి. ఈ యొక్క అధ్యాయంలో ప్రేమ గురించి రాయబడుతుంది. మీరు ప్రేమ అంటే ఏమిటని తెలుసుకోవాలని ఆశ కలిగినట్లయితే ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే, ధ్యానించినట్లయితే, తద్వారా మీరు ప్రేమను గురించి తెలుసుకోగలుగుతారు. దేవుని చిత్తమైతే రాబోయే దినములో ఇంకా ఈ ప్రేమను గురించి ఎక్కువ మనము ధ్యానిస్తాం.
మనం ఎలా ప్రేమిస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా మనం సరిపోల్చి చూసుకొని మన ప్రేమను మార్చుకొని యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్టే మనం ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే దేవుని యొక్క చిత్తం ఉన్నది కనుక అలా మనం చేసి దేవుని శిష్యులుగా మారుదాం. దేవుని రాజ్యంలో మనం చేరదాం. మన ద్వారా అనేక మంది దేవుని రాజ్యంలోనికి చేర్చుదాం. ఇదే దేవుని యొక్క చిత్తం ఉన్నది. దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం, మనం అప్పగించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు, మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో మీరు చెప్పినటువంటి ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞని ఇచ్చిస్తున్నాను. యోహాను రాసిన సువార్త 13:34 వాక్యం, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపలేనని మీరు సెలవిచ్చారు ప్రభువా. నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది, నీ ప్రేమ ఎంతో అపారమైనది. భూమిపై నుంచి ఆకాశమునికి ఎంత ఉన్నతమో దానికంటే ఇంకా పెద్దది నీ యొక్క ప్రేమ. ఇంకా చెప్పాలనుకుంటే ప్రేమను కొలవలేము, దాన్ని వర్ణించలేము, దాన్ని వివరించలేము. అది ఇన్ఫినిటీ, దానికి హద్దులు ఉండవు, అవధులు ఉండవు. ఆ యొక్క ప్రేమనే అగాపె ప్రేమ అంటారు. ఏమి కోరి నువ్వు ప్రేమించేవాడు కావు, ఏమీ లేకుండా నువ్వు ప్రేమించు. లేమిలో ప్రేమించే దేవుడు, కొరతలో ప్రేమించే దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు, పేదవారిని ప్రేమించే దేవుడు, దుర్మార్గుని ప్రేమించే దేవుడు, ప్రభా ద్రోహిని ప్రేమించే దేవుడు, దొంగను ప్రేమించే దేవుడు, నువ్వు తెలియదన్న వాటిని కూడా ప్రేమించిన దేవుడు. ఇలాగ నీ ప్రేమ ఉన్నది నాయన. ఆ యొక్క ప్రేమను గురించి వివరించలేము, అయితే కొద్ది మాది తెలుసుకోగలుగుతాం. అండి ప్రభా, దాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మాకును మీరు కృప చూపించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుండగా 4వ వాక్యం నుంచి ఆ ప్రేమను గురించి రాబోయే దినాలు మేము ఇంకా లోతుగా తెలుసుకొని ఆ యొక్క ప్రేమను మేము రుచి చూచుటకు, ఇతరులకు మేము రుచి చూపించుటకు, తండ్రి ప్రభా నీ యొక్క బిడగా మేము జీవించుటకు మాకు కృప చూపించవలసిన ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క దినములో తండ్రి ప్రభా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరగబోయేటువంటి ఎలక్షన్లో ప్రభా అనేక మందిని, నీ యొక్క చిత్తమైన వారిని లేవనెత్తండి. నిశ్చితమైనటువంటి ప్రధానమంత్రిని, నిశ్చితమైనటువంటి ముఖ్యమంత్రిని మాకు దయచేసి నీ నామమును మహిమపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ చేతికి అప్పగించుకొని తండ్రి, ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎలక్షన్ జరుగుటకు మా ప్రాంతంలో, మా కుటుంబాలు, మా ఇరుగు పొరుగు మధ్యలో, బంధువుల మధ్యలో తండ్రి ఎలాంటి గొడవలు లేకుండా, కలహములు లేకుండా, ఇబ్బంది లేకుండా జరుగుటకు మీరు కృప చూపించవలసిన ఈ రక్తాన్ని ప్రోక్షిస్తూ భారతదేశం అంతట్లో నీ చిత్తాన్ని నెరవేర్చి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచవలసిన ప్రార్థన చేస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.